విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసము అనగా దేనికి? అదృశ్యమైన వారివి, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ దట్ యు డోంట్ సీ. నీకు కనపడదు. నూతన సంవత్సరంలో నువ్వు ప్రార్థిస్తున్నది ఇంకా నీకు జవాబు కనపడకపోవచ్చు. నువ్వు కుమారుడు గురించి, కుమార్తె గురించి ప్రార్థిస్తున్నావేమో, నీకు జవాబు కనపడకపోవచ్చు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీకు ఉద్యోగం రాకపోవచ్చు, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీకు గర్భఫలము కావాలేమో, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసము నూతనపరచబడాలి. Your faith has to be refined. You need to have a fresh, you need to have a new faith. అనగా నూతనమైన విశ్వాసం అంటే ఏదో మళ్ళా స్పర్జన ఏదో కొత్తగా చెప్తున్నాడని కాదు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావు, కానీ నమ్మకము లేని విశ్వాసము. జాగ్రత్త వినాలి. నమ్మకము లేని విశ్వాసం. 2024 సంవత్సరంలో నువ్వు దేవుణ్ణి నమ్మనంత వలసంగా నమ్మలేకపోయావేమో, దేవుని యందు ఎంత నమ్మికుంచాలో అంత నమ్మికుంచలేకపోయావేమో, లేకపోతే దేవుని మీద ఎంత ఆధారపడాలో దేవుని వైపు ఆధారపడనంత వలసిగా నువ్వు ఆధారపడలేదేమో. ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నూతన మార్గముతో పాటు ప్రభువా నూతన విశ్వాసము, నూతన నమ్మకము ప్రభువా. అవును నాయన, 2024 సంవత్సరంలో నీ యందు నమ్మిక ఉంచలేకపోయాను. ఈ ప్రార్థన ఆలకించబడలే ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచలే నాయన. ఈ మనం ఆలకించబడలేదు ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచలే. విశ్వాసంలో నాయన నేను దిగజారిపోయాను ప్రభువా. నా హృదయము గాయమైంది ప్రభువా. నన్ను గాయపరిచారు, నన్ను ద్వేషించారు ప్రభువా, నన్ను అనరాని మాటలు అన్నారు ప్రభువా. విశ్వాసంలో నేను దిగజారిపోయాను ప్రభువా. అమ్మా, ప్రియతముడు, ప్రియచెల్లి, మా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నూతన మార్గము ఇది ముందు మీరు వెళ్ళింది కాదు కాబట్టి ఈ మార్గంలో నేను చూపిస్తాను కాబట్టి ఆయన వైపు ఆధారపడాలి. ఇక్కడ నూతన విశ్వాసం, మందసము. నూతన విశ్వాసం అనగా వారికంటే ముందు మందసం వెళ్తుందన్నమాట. వారు మందసమును వెంబడించాలి. వింటున్నారు కదా? మందసమును వెంబడించాలి. ఇప్పుడు మనకంటే యేసు ప్రభు వారు జన్మించి, ఇప్పుడే క్రిస్మస్ జరుపుకున్నాం గత నెల, మన గురించి ఆయన జన్మించి మరణించి పునరుద్ధరణుడై మనకంటే ముందు ఆరోహణుడై వెళ్ళాడు. కాబట్టి మనకంటే ముందు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనల్ని నడిపించే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నడిపించే దేవుడు. నీవు కన్ఫ్యూజన్లో ఉంటే, లేకపోతే నీవు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉంటే, నేను నడిపించే దేవుడు. నువ్వు క్రాస్ రోడ్స్లో ఉన్నావేమో, ఎడ్యుకేషన్లో క్రాస్ రోడ్, వివాహం ఎవరు చేసుకోవాలో తెలియక, ఎప్పుడు చేసుకోవాలో తెలియక, విద్య ఏం చేయాలో, ఏం చదవాలో తెలియక, సేవ ఎక్కడ చేయాలో, ఏ రీతిగా చేయాలో తెలియక నువ్వు సతమతమవుతున్నావేమో, కలవరపడుతున్నావేమో. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నువ్వు నాయందు విశ్వాసం ఉంచినట్లయితే నిన్ను నడిపించే దేవుడు. నీకంటే ముందు ఇక్కడ చూడండి, అక్కడ మందస్సమునకు దీనికి వారు వెళ్తున్న దానికి దూరం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఒక్కోసారి మనకు కొంచెం బైబిల్ ఎక్కువ తెలిసేసినా సరే గర్వం వచ్చేస్తుంది, నాకు అంతే తెలుసులే అని. దూరం ఉన్నా సరే దేవుని సన్నిధి మనకు కనపడదు. దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ డిస్టెన్స్ దట్ ఈస్ గివెన్. అనగా ఆ స్పెసిఫిక్ డిస్టెన్స్ ఏంటి అనగా, నువ్వు మరీ దూరం ఉండకూడదు, మరీ దగ్గర ఉండకూడదు. విశ్వాస యాత్రలో ఆ రీతిగా ఉండాలి. మరీ గర్వించకూడదు, మరీ దిగజారిపోకూడదు. నాకు అన్నీ తెలుసు అని గర్వించకూడదు. నేను దేవుని సన్నిధి, ఐఎమ్ నాట్ ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని కూడా ఉండకూడదు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా వైపు చూసిన వారిని నేను ఎంత మాత్రమును త్రోసివే. ఎవరి మనస్సు అయితే యెహోవా మీద ఆనుకొనునో, జాగ్రత్త వినాలి అమ్మా, ఎవరి మనస్సు అయితే యెహోవా మీద ఆనుకొనునో వారికి పరిపూర్ణమైన శాంతినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. నూతన విశ్వాసం.